కోట్లని ఆయన చెప్పుకుంటుండు. సో 1000 కోట్లు కాకుండా 100 కోట్లని ఆయన ఎట్లా సంపాదించండు, ఎక్స్ట్రాక్షన్ చేసే సంపాదించండు బలవంత వసూలు. ఓకే, సేమ్ థింగ్ విత్ రఘు జర్నలిస్ట్, సేమ్ థింగ్ విత్ ఆంధ్ర మీడియా ఛానల్ అన్ని అంతే. ఓకే, ఏది ఆమె యొక్క ప్రాస్టిట్యూషన్ రింగ్ బయట పెడతామంటారు, డ్రగ్స్ కేసు బయట పెడతామంటారు, చూసి పెట్టకుండా బ్లర్ చేస్తారు, ఆ లోపల వాళ్ళతో డీల్ చేసుకుంటారు, కథం వాళ్ళకి పైసలు రావాల్సిన వాళ్ళకి వస్తాయి, కథం. సో అట్లా దోపిడీదారు దగ్గర దోసుకుంటారు వీళ్ళు. సో అందులో N9 మీడియానో ఒక తీన్మార్ మల్లన్ననో ఇంకోడో ఎక్సెప్షన్ కాదు. దట్ బికేమ్ నార్మలైజ్డ్. ఓకే, కాబట్టి ఆ విషయంలో అందరు చేసేది వీళ్ళు కూడా చేసి ఉండవచ్చు, N9 మీడియా కూడా. ఓకే, అంటే దిగంబర్ కాంబ్లే విషయంలో కూడా. అదర్ దాన్ దట్ ఆయనకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఆయన హార్డ్ కోర్ బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఓకే, ఈ యొక్క మనువాదం మీద హార్డ్ కోర్ కొట్లాడుతున్న చాలా మంది వ్యక్తుల్లో దిగంబర్ కాంబ్లే గారు కూడా ఒకరు. ఓకే, సో ఆయన దిగజారి, అది కూడా ఫ్రెండ్ కూతురు